హాయ్ అండి, నమస్తే. ఈరోజు బెండకాయ ఫ్రైని డీప్ ఫ్రై కాకుండా చాలా ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది సాంబార్, పప్పు, రసం, అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత అరకప్పు పల్లీలు వేసి చిన్న మంట మీద బాగా వేయించి ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు ప్లేట్ పెట్టకుండా చిన్న మంట మీద బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత సరిపోయేంత ఉప్పు, పసుపు వేసి కలిపేసుకోవాలి. తర్వాత కూరకు సరిపోయేంత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి కలిపేసుకోవాలి. దించే ముందు పుట్నాల పప్పు పొడి కలిపి వేసి దించేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది.